దేవునికి నేను మిత్రుని చేసేది నీ నడతే. అదే దేవుడు నీకు శత్రువు అయిపోయేటట్లుగా చేసేది కూడా నీ నడతే. జీవితంలో ఎవరు నీకు శత్రువైనా పర్వాలేదు, కానీ దేవుని శత్రువుని చేసుకోకు. దేవుడు ఒక్కడు నీకు మిత్రువు అయితే, బైబిల్లో మనం చూస్తాం కదా, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే సమస్తము దేవుడు నీకు అనుకూలపరుస్తాడు. నేనంట, దేవుడు ఒక్కడు నీకు విరోధి అయితే సమస్తము నీకు వ్యతిరేకమైపోద్ది. కట్టుకున్న భర్త నీకు వ్యతిరేకమైపోతాడు, కట్టుకున్న భార్య నీకు వ్యతిరేకమైపోతారు, కడుపును పుట్టిన పిల్లలు నీకు వ్యతిరేకమైపోతారు. అడుగుపెట్టిన ప్రతి చోట నువ్వు వ్యతిరేకతను చూస్తావు. ఎప్పుడు వ్యతిరేకతను చూస్తావో తెలుసా? దేవుడు నీకు విరోధి అయితే. దేవుడు ఎప్పటికీ నీకు విరోధి కాకూడదు. ఆయన నీకు మిత్రువగునుగాక, నీ ప్రాణ స్నేహితుడగునుగాక. దేవుడు నీకు మిత్రుడు అయ్యేటట్లుగా చేసేది నీ నడత.